కర్ణాటకలో ఒక సర్వే చేస్తే దాంట్లో మోస్ట్ ఆఫ్ ద ఓటర్స్ దగ్గర 91% ఆఫ్ ద ఓటర్స్ మేము ఈవీఎం నమ్ముతున్నాము, ఎలక్షన్స్ అనేవి ఫ్రీగా ఫెయిర్ గా జరిగినాయి నమ్ముతున్నాము అంటున్నారు. అయితే ఈ సర్వేలో ఏం చెప్తున్నారంటే కర్ణాటకలో అందరు అడిగేమో డిఫరెంట్ రీజియన్స్ లో మొత్తము వాళ్ళంతా ఏమంటున్నారు, ఆర్ ద ఎలక్షన్స్ ఫెయిర్ అండ్ ఫ్రీ లేదా ఈవీఎం మ్యానిపులేషన్ ఏమైనా జరిగిందా అని చెప్పి కూడా. అయితే చాలా మంది మేము నమ్ముతున్నాము 90% మోస్ట్ ఆఫ్ ద ఓటర్స్ అని చెప్తున్నారు. అంటే కాంగ్రెస్ ఉన్న గవర్నమెంట్ లో మాత్రము ఫెయిర్ గా జరిగింది, మిగతా వాటన్నిటి దగ్గర ఈవీఎం మోసమా? రాహుల్ గాంధీ కాంగ్రెస్ గవర్నమెంట్ కదా, కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే అక్కడ మాత్రము నీతిగా జరుగుతుంది. కాంగ్రెస్ కాకుండా బీజేపీ కానీ వేరే ఇతర గవర్నమెంట్ ఏదైనా వస్తే అక్కడ మాత్రం ఫెయిర్ గా జరగట్లేదు. ఎక్కడైతే ఐఎన్డీఏ కూటమి లేదంటే కాంగ్రెస్ వస్తే అక్కడ బాగున్నట్టు వీళ్ళు చెప్తున్నారు. దిస్ ఈస్ అగైనెస్ట్ కాంగ్రెస్ హెడ్ రాహుల్ గాంధీ ఏదైతే ఓట్ చేరీ క్యాంపెయిన్ చేస్తుందో దానికి అగైనెస్ట్ గా వచ్చింది రిపోర్ట్. ఒక రకంగా చెప్పాలంటే ఈవీఎం లో మోసం ఉందంటే అక్కడ కూడా ఈవీఎం లో మోసం ఉన్నట్టే కదా. ఓట్ చోరీ హ్యాస్ బిన్ డన్ కర్ణాటకలో కూడా, అక్కడ కూడా ఓట్ చోరీ జరిగే కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు అకార్డింగ్ టు ద రాహుల్ గాంధీస్ ఇంట్యూషన్ ఆర్ ఎల్స్ అలిగేషన్. అంతేగా, అదే అంటారు కదా ఆప్ కరేతో చమత్కార్ హమ్ కరేతో బలాత్కార్ అని చెప్పి. అది సో మొత్తానికి రాహుల్ గాంధీ ఏదైతే ఓట్ చోరీ అంటున్నాడో దానికి అగెనిస్ట్ గా కర్ణాటక గవర్నమెంట్ వాళ్ళే కాంగ్రెస్ వాళ్ళే చెప్తున్నారు, అరే బాబు నువ్వు చేసి తప్పురా, ఈవీఎంలు కరెక్టే పనిచేస్తుందని జనాలు నమ్ముతున్నారు, మీరు ఏదో పొలిటికల్ మైలేజ్ కోసం మీరు ఇదంతా చేస్తున్నారు అని చెప్పి హీస్ క్లైమింగ్ అని కాంగ్రెస్ వాళ్ళు చెప్పకనే చెప్పినట్టు కర్ణాటక కాంగ్రెస్ వాళ్ళు. అంతే కదా.